హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ వర్షిత్. ఆఫ్టర్ లాంగ్ టైం కదా యూట్యూబ్లో అనేది వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 7 months ప్లస్ అయిపోయింది. ఏదోలే అని చెప్పి యూట్యూబ్ అనేది ఉందనే మర్చిపోయినా నేను. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఆ పెంట్ హౌస్ సిరీస్ అది ఇది చేస్తా నిన్న, అది కూడా వదిలేసిన మధ్యలో. వాటన్నిటికీ కారణం ఎందుకంటే ఇప్పుడు మీరు చూసిన వీడియోనే. ఈ వ్లాగ్ ఏంటంటే మీకు ఇంట్రడక్షన్ థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది ఏంటి అనేసి. బాక్స్ క్రికెట్ టర్ఫ్ కన్స్ట్రక్షన్ 2 ఓపెనింగ్ వీడియో అనేసి. కన్స్ట్రక్షన్ 2 ఓపెనింగే కాదు, నేను ఎట్లా స్టార్ట్ చేసా, మేము ఏమేమి కష్టాలు పడ్డాం, ఎంత స్ట్రగుల్స్, తర్వాత ఎలా కన్స్ట్రక్ట్ చేసాం మొత్తం అనేది వీడియోలో ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేస్తే నాకు ఈ బాక్స్ క్రికెట్ టర్ఫ్ అనేది లాస్ట్ ఆల్మోస్ట్ 1 year 1.5 year నుంచి ప్లాన్ ఉంది. నా బీటెక్ 4th year నుంచే. అప్పుడు ఇంట్లో చెప్తా అంటే వినేవాళ్ళు కాదు. ఎందుకంటే ల్యాండ్స్ ఉన్నాయి, విలేజ్లో పెద్ద ల్యాండ్ ఉంది, ఇంకక్కడ వేయొచ్చు రిసార్ట్ లాగా అని చెప్పి మంచి ప్లాన్ చేసిన. అక్కడ కుదరలేదు ఎందుకో. విలేజ్ కొంచెం దూరము, ఊరికి ఎవరు వస్తారు అట్లా ఇట్లా అని చెప్పి ఇంకా అట్లా 1 year అనేది పోతా ఉన్నింది. బట్ నాకైతే ఎప్పటికైనా బాక్స్ క్రికెట్ టర్ఫ్ అనేది పక్కాగా కట్టాలి ఊర్లో అనే ప్లాన్ అయితే నా మైండ్లో ఎప్పటికీ ఉన్నింది. ఇంకా దాన్ని ఎప్పుడో ఒకసారి నా ఓన్గా అయినా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో ఫైనల్లీ ఓన్గా అయితే స్టార్ట్ చేసేసాం. సో ఇది ఎట్లా వచ్చిందంటే ర్యాండమ్గా నాకు ఇప్పుడు ఆఫీస్ వచ్చేసి మండే టు ఫ్రైడే, సాటర్డే సండే లీవ్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మంత్లీ ట్వైస్ త్రైస్ అట్లా ఇంటికి పోతూ వస్తూ ఉంటాం. అనుకోకుండా ఒకసారి ఇంటికి పోవడం జరిగింది. పోతానే మా మమ్మీ మార్నింగ్ నేను లేస్తానే ఇట్లా ల్యాండ్ ఉంది కదా స్టార్ట్ చేద్దామా, అప్పుడు ఏదో చెప్తా ఉన్నావు కదా ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అది ఇదని అడుగుతా ఉండగా నేను ఏదో ఊరికే అడుగుతుందని చెప్పుకొని ఏదో చెప్పుకుంటా పోయినా. ఇన్వెస్ట్మెంట్ ఎంతో ఆల్మోస్ట్ మనం బడ్జెట్లో చేసుకుంటే 6 to 7 lakhs అవుతుంది అనేసి. అంతే నిజం చెప్పాలంటే స్టార్టింగ్లో 3-4 lakhs చెప్పిన అంతే. నాకు తెలుసు అది 8 దాటుతుంది అనేసి. ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయాలా అని చెప్పి తక్కువ చెప్పాను, 4 or 5 చెప్పిన అనుకుంటా. సో ఇంకా అట్లా సరే మా మమ్మీ వాళ్ళు కూడా 4 or 5 అంటే ఇంకొక 2-3 lakhs ఎక్స్ట్రా వేసుకున్నా 8లో అయిపోతుంది అని చెప్పి స్టార్ట్ చేసాం వర్క్ అయితే మొత్తానికి. ఇంకా సాటర్డే అనుకోవడం జరిగింది. ఈవినింగ్ పోయి సైట్ చూసేసి ఇంకా దాన్ని సండే అంతా క్లీన్ చేపిస్తాను. మండే నేను ఆఫీస్కి రిటర్న్ కూడా వచ్చేసా. ఆఫీస్కి రిటర్న్ వచ్చి చూస్తే నాకేదో మొత్తం ఒక కలగానే ఉంది. నిజమేనా 1 year నుంచి అనుకుంటాన్నా, ఇప్పుడు ఇన్ని రోజులు మా మమ్మీ వాళ్ళు ముందుకు రాని ఇప్పుడు ఎందుకు సడన్గా, నిజమేనా ఇది ఒక డ్రీమ్ లాగా ఉంది అని. కానీ డ్రీమ్స్ అనేటివి ఎప్పుడో ఒకప్పుడు ఫుల్ఫిల్ చేసుకోవాలి, చేసుకుంటేనే మనం లైఫ్లో ఏదో ఒకటి అచీవ్ చేసినట్లు. కాబట్టి మొత్తానికి నా డ్రీమ్ అయితే అచీవ్ అయిపోయింది. ఈ వీడియోలో అయితే అచీవ్ అవుతుంది మీరు చూస్తాండగా. ఇంకా ఫైనల్లీ ఒక్కొక్క వర్క్ స్టార్ట్ అవుతా పోతా ఉంది. కరెక్ట్గా మేము వచ్చేసి March 21st అనుకుంటా స్టార్ట్ చేసింది వర్క్. March 20th ఈవినింగ్ ఆర్ March 21st స్టార్ట్ చేసాం వర్క్. కరెక్ట్గా April 25th మేము టర్ఫ్ అనేది ఓపెన్ చేసాం. ఎగ్జాక్ట్గా 1 monthలో కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయి కొట్టేసాం ప్లాన్డ్గా మొత్తం. తర్వాత ఇంకోటి ఏమంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మేము స్టార్ట్ చేసినాం. 1 year నుంచి నాకు ప్లాన్ ఉంది, బట్ ఎట్లా చేస్తే ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి మాకు ఏం ఐడియా లేదు. వర్క్ ఒక పక్క పోతుండగానే మేము ఇంకో పక్క నేను మా మమ్మీ ప్లాన్ చేసుకుంటూ మంచిగా సెట్ చేసుకుంటూ వచ్చాం. దీంట్లో నా మెయిన్ ప్లాన్ ఏంటంటే మదనపల్లిలో మా ఒక టర్ఫే కాదు ఇంకా చాలా ఉన్నాయి, 5-6 ఉన్నాయి. సో దీంట్లో అన్నిటిలలో మనది యూనిక్గా ఉండాలి. యూనిక్గా ఉంటేనే 10 మంది వస్తారు. కాబట్టి మంచిగా నేను ప్రతి టర్ఫ్ దగ్గరికి పోయి ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ కాల్ లేదా వాళ్ళ దగ్గరికి పోయి ఏరియా ఎంత ఉంది అని అడిగిన ఫస్ట్ మెయిన్. ఎందుకంటే టర్ఫ్ ఎంత పెద్దగా ఉంటే మనకు అంతమంది వస్తారు. సో నేనేం చేసిన అంటే తెలివిగా మదనపల్లిలో ఇప్పుడు ప్రెజెంట్ నేను పెట్టిన టర్ఫే బిగ్గెస్ట్ టర్ఫ్. మాది వచ్చేసి 80/60 ఉంటుంది. విడ్త్ చాలా పెద్దది. చాలా టర్ఫ్స్ ఏమంటే సన్నగా పొడవుగా ఉంటాయి. మాది మాది విడ్త్ ఉంటుంది, లాంగ్ ఉంటుంది, హైట్ ఉంటుంది. 80/60 and 25 హైట్. సో మంచి ఫ్లడ్ లైట్స్, మంచి విక్కీ బాల్ ఎగరడానికి గ్రాస్ వేసాం. చాలామంది మెత్తగా వేసేస్తారు గ్రాస్, దాంట్లో బాల్ ఎగరదు. సో నేనైతే అన్ని ప్లాన్గా మంచిగా ఇంప్లిమెంట్ చేసాం. ఎగ్జిక్యూషన్ అనేది బాగానే అయ్యింది. ఇంకా అది కాకుండా ఇప్పుడు చూస్తున్నది మీరు రూమ్ కాదు, అది ఏదో స్టోర్ రూమ్ కాదు, కేఫ్. సో బాక్స్ క్రికెట్ అనేది పెడితే మనకు పక్కన కేఫ్ కూడా ఉంటే అది కూడా జరుగుతుంది. కాబట్టి అది జరగాలి, ఇది జరగాలి. సో మేమేం చేసినామంటే టర్ఫ్తో పాటు కేఫ్ కూడా బిల్డ్ చేసినాం. కేఫ్లో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, స్నాక్స్, ఇంకా ఇన్స్టెంట్గా స్నాక్స్ అవుతాయి కదా, మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్స్ ఇవన్నీ వేసి. సో ప్రతి ఒక్కటి మేము ప్లాన్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒక్కోటి బడ్జెట్ పెరుగుతూ ఉంది. ఫస్ట్ వీక్కే మాకు ఆల్మోస్ట్ 3-4 lakhs దాటేసింది. ఎందుకంటే మేము టెంపరీగా వేద్దామని చెప్పి వేయలేదు. నార్మల్గా ఏం చేస్తారంటే కింద ఇసుక వేసేస్తారు. మేమైతే కింద మంచిగా సిమెంట్ బెడ్ వేసుకున్నాం. మాకు దానికే ఆల్మోస్ట్ 4 lakhs 3 lakhs దాటేసింది. ఇంకా పైన మెటల్ చూస్తే మన టర్ఫ్స్లో ల్యాడర్ టైప్ ఉంటాయి, ఏదో బాక్స్ లేస్గా ఉంటాయి, అవి చాలా తక్కువ స్ట్రెంత్ ఉంటాయి. మేమైతే మంచి టాటా స్టీల్ ఏదో వేసాం. ఇది ప్రైస్ కూడా ఎక్కువ. ఈ స్టీలే మాకు ఆల్మోస్ట్ 2 lakhs పైన దాటేసింది. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఖర్చులు. ఫస్ట్ 1 week 10 days వర్క్ అసలు 1% కాకుండానే బడ్జెట్, మేము అనుకున్న బడ్జెట్ దాటేసింది. మా మమ్మీ వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసినారు, నువ్వు చెప్పిన బడ్జెట్ ఎంత, ఇప్పుడు అయింది ఎంత, దీంట్లో అయిపోతుంది అని. అవుతుందిలేమా ఇంకో 1 lakh 2 lakhs ఎక్స్ట్రా అని చెప్పుకుంటా పోతా నిన్నాం. సో నేనేం చేసిన అంటే సేఫ్గా నేను ఒక 3 lakhs అనేది మా మమ్మీ వాళ్ళకి నా ఓన్ మనీ అనేది ఇచ్చాను ఫస్ట్ స్టార్టింగ్.
వాళ్ళకు ఒక హోప్ రావడానికి, ఒక మోటివేషన్ రావడానికి, ఇంకా నా బిజినెస్ ఐడియాస్ చూసి ఓకే వీడు చేయగలుగుతాడు అని నమ్మకం వచ్చింది వాళ్ళకి. ఇన్ని రోజులు ఆ నమ్మకం అనేది లేదు. నేను ఆల్రెడీ బీటెక్‌లో చదువుకునే టైంలో కూడా బిజినెస్ అనేది కొన్ని స్టార్ట్ చేస్తా ఉన్నిన్నప్పుడు. ఆన్‌లైన్‌లో సెల్లింగ్ కానీ, లేదంటే కార్ రెంటల్స్ కానీ, నేను కార్ రెంటల్ 1 ఇయర్ నడిపించిన ఆల్మోస్ట్. దాంట్లో మంచి ప్రాఫిట్ చూపించిన మా మమ్మీ వాళ్ళకి. సో, వాళ్ళకి ఐడియా ఉంది. ఓకే వీడు బిజినెస్‌లో చేస్తాడు. జాబు, స్టడీసే కాదు బిజినెస్‌లో కూడా మంచి ఐడియా ఉంది అనేసి. ఎంతైనా మా నాన్న బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆ బ్లడ్ అనేది అట్లుంటాది. సో, బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. దానివి మనం ఎగ్జిక్యూషన్ చేయాలంటే ప్రతి ఒక్కరిలో అంటే మనం నీట్‌గా రిస్క్ తీసుకొని చేయాలి. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ ఇంకా కట్టడం 90% అయిపోయింది. ఏమైందంటే ఇంకా సాటర్‌డే ఓపెన్ చేద్దాం అనుకున్నాం. ఏప్రిల్ 25. ఇంకా పూజారిని అడిగితే 25 ఈ టైమ్స్ డేట్స్ మంచిగా ఉండలేవు. మీరు ఓపెన్ చేసుకోవచ్చు. కానీ పూజ అయితే మండే చేసేయండి టుమారో మార్నింగ్ అని చెప్పి సడెన్‌గా షాక్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఆ మండే వచ్చేసి లైక్ 21 ఏప్రిల్ 20థ్ అనుకుంటా, డేట్ సరిగ్గా గుర్తులేదు. అక్షయ తృతీయ సంథింగ్ ఏదో అన్నారు. చాలా మంచి రోజు బిజినెస్‌కి. ఈరోజు స్టార్ట్ చేస్తే లైక్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ బిజినెస్ స్టార్ట్ చేసినా మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నారు. సరే బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేస్తున్నామని చెప్పి ఆ రోజు ఒక 90% మేము టెంపరరీగా నెట్స్, గ్రాస్ ఇవన్నీ అయిపోయినాయి. నెట్స్ మాత్రం పెండింగ్ ఉంటే టెంపరరీగా నెట్స్ 4 సైడ్స్ వేసి మా మమ్మీ ఇంకా ఆ రోజు మార్నింగ్ వచ్చేసి, మండే ఆ రోజు నాకు ఆఫీస్‌కి టైం అయిపోతుంది, లీవ్స్ లేవు. కానీ ఏం చేస్తాం, మనకు ఇది మెయిన్ కాబట్టి ఫ్యూచర్. ఎందుకంటే ఇక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసినాం అక్కడ 1 ఇయర్‌కి వచ్చే ప్యాకేజ్ కన్నా. ఇంకా ఇక్కడ మార్నింగ్ మేము 5కి 6కి లేసి వచ్చి పూజ స్టార్ట్ చేసి మంచిగా అక్షయ తృతీయ కాబట్టి ఎవరైనా బోని చేస్తే తీసుకుందాం అనేసి ఉండిన్నాము. ఇంకా మంచిగా పూజ అయితే స్టార్ట్ చేసాం. నేను, మా మమ్మీనే, మా డాడీ, మా చెల్లి అందరం కలిసి ఫ్యామిలీ. ఇంకా నేనైతే నా ఫ్రెండ్స్‌ని కూడా ఇన్వైట్ చేశా. మార్నింగ్ పూజ స్మాల్ లైక్ చిన్న పూజనే రాండి అనేసి. బట్ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ ఓపెన్‌లో ఉన్నాయి. అప్పటికి సమ్మర్ హాలిడేస్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఇంకా ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నా ఫ్రెండ్స్ మాక్సిమం ఎవరు రాలేకపోయినారు ఆ రోజు. సరే బయట వాళ్ళు వస్తేనే మనకొచ్చి బోని చేస్తేనే ఇంకా మంచిది అని చెప్పేసి ఫస్ట్ నేను, మా చెల్లి, మా మమ్మీ మంచిగా ఏదో డెకరేషన్ చేస్తా అట్లా పూజ సామాన్లన్నీ అరేంజ్ చేస్తూ మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసేసాం. 9:30 లోపు, 8:30 లోపు 8:30 లోపు, 7:30 లోపు, 8:30 లోపు పూజ అనేది కంప్లీట్ అయిపోవాలి అన్నారు పూజారి. సో వాళ్ళు ఆ టైం లోపల పూజ అయితే కంప్లీట్ చేసాం. బ్యాట్స్, బాల్స్, స్టెమ్స్ ఇవన్నీ పెట్టి నాకైతే కంట్లో నీళ్ళు వచ్చే సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే ఫస్ట్ బిజినెస్ నా ఓన్గా ఏదో కొంచెం మనీ ఇంట్లో ఇవ్వడం, ఇన్వెస్ట్మెంట్లో ఒక హాఫ్ అన్న ఇవ్వడం, ఇంకా తర్వాత ఇంత పెద్ద టర్ఫ్ లైక్ చాలా బిజినెసెస్ ఉన్నాయి. మనం దాంట్లో యూనిక్గా అనేది చూస్ చేసుకోవాలి. ఏది ట్రెండింగ్లో ఉందో, ఏది పాపులర్గా ఉందో. తర్వాత నెవర్ ఎండింగ్ అనేది చూసుకోవాలి. కొన్ని ఎండ్ అయిపోతా వస్తాయి, ఇంతవరకే అని ఉంటాయి. సో మనకి క్రికెట్ కానీ, క్లాత్స్ కానీ ఇట్లాంటివి అయితే నెవర్ ఎండింగ్, ఇవన్నీ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అంటారు. సో ఇవన్నీ మనం మంచిగా డెవలప్ చేసుకుంటా పోతే ఫ్యూచర్లో ఇంకా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో దానికి రిస్క్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం పెట్టుబడి అంత రిస్క్ అనేది తీసుకోవాలి. సో నేనైతే ఏమి భయపడకుండా 0% అసలు నాకు భయమే లేదు. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మేమే ఆడకపోతా అంటాం. బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే ఇంత ఇన్వెస్ట్ చేశారు, ఇంత వస్తుంది మంత్లీ, పర్లేదు ఇంత ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే జాబులు చేసి వేస్ట్ అసలు కొన్ని బిజినెస్లలో. కరెక్టే కదా, జాబులు చేస్తుండగా బిజినెస్ చేస్తేనే అది మనకు హై ఆర్ డౌన్, ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా మనకు బిజినెస్ లైఫ్ అనేది తెలుస్తుంది. అది ప్రాఫిట్ అయినా మనకు, అది ఒకవేళ డౌన్ అయినా ప్రాఫిట్స్ వస్తే హ్యాపీ. మనం ఒకవేళ డౌన్ అయితే ఎందుకు డౌన్ అయ్యామని చెప్పి దాంట్లో మళ్ళీ మనం మోటివేట్ తీసుకొని నెక్స్ట్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ప్లాన్ ఏ పెట్టుకున్నప్పుడంతా ప్లాన్ బి కూడా పెట్టుకొని ఉండాలి. సో నాకు ప్లాన్ బినే కాదు, ప్లాన్ FD వరకు ఉన్నాయి మనకు. సో ఏం ఇబ్బందులు ఏం లేవు. ఇంకా ఫైనల్లీ మేము పూజ అయితే స్టార్ట్ చేసి అట్లా బయటకు వచ్చాము. ఎవరో ఒకన్న పోతా అంటే అడిగాడనమాట, క్రికెట్ టర్ఫ్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు, మేము వెయిట్ చేస్తున్నాం, మీరు లాస్ట్ 1 మంత్ నుంచి కడతాన్నారు, ఇంకా మీరు ఓపెన్ చేస్తాను, మేము డైలీ వచ్చి ఆడదాం అనుకుంటున్నాము అన్నారు. ఇంకా అప్పుడే చెప్పినాం, జస్ట్ ఇప్పుడే పూజ అయింది, లైక్ బోని ఏమని చేస్తారా అంటే ఇంకా అన్న వచ్చేసి ఒక ఓవర్, అన్నకి ఏదో ఆఫీస్ వర్క్ టైం అవుతుందని చెప్పేసి ఇంకొక ఓవర్ ఆడుతా అన్నాడు. ఇంకొక ఓవర్ ఆడేసి లైట్గా 50 రూపీస్ ఏవో ఇచ్చి బోని అయితే చేసాడు అనమాట. ఇంకా ఫైనల్లీ మాకు కూడా ఒక కోరిక అనేది తీరిపోయింది. ఫస్ట్ బోని అవుతే బాగుంటుంది పూజ రోజు అనుకున్నాం, అయిపోయింది సక్సెస్ఫుల్గా. పూజ కూడా అయిపోయింది, బోని అయిపోయింది మంచిగా. అన్అఫీషియల్లీ మా టర్ఫ్ అనేది ఏప్రిల్ 20, 21 ఓపెన్ అయిపోయింది అనమాట. ఇంకా అలా అన్అఫీషియల్గా అయితే ఎవరికి చెప్పకుండా మ్యాక్సిమం రిలేటివ్స్కి అంటే చెప్పాము, ఎవరిని పిలిచలేదు. గ్రాండ్గా ఓపెన్ చేసినప్పుడు పిలుద్దామని చెప్పి జస్ట్ ఆ రోజు మంచి రోజు అని చెప్పి ఓపెన్ అయితే చేసేసి ఇంకా మేము కూడా ఫ్యామిలీ మంచిగా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆడుకుంటా ఉన్నాం. ఫస్ట్ టైం కదా, ఫీలింగ్ ఎంతో బాగుంటుంది. ఇంకా నేనంటే టఫ్స్కి పోతానే ఉంటాయి కాబట్టి తెలుసు. ఇంకా మా మమ్మీ వాళ్ళకి అది కొత్తగా చాలా మంచిగా అనిపించింది. మా మమ్మీ మా నాన్న అయితే ఫుల్ ఖుషి, ఇంకా ఫుల్ మొత్తం ఇంత 90% కంప్లీట్ అయిపోయినాక చాలా బాగుంది చూడ్డానికి. పిల్లలందరూ చాలామంది డైలీ వాకింగ్ పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు అందరూ అడుగుతా ఉన్నారు ఎప్పుడు ఓపెన్ చేస్తారు, అట్లా ఇట్లా రెస్పాన్స్ బాగా వచ్చింది.
సో ప్రతి ఒక్కరు హ్యాపీ. ఇంకా మేము కూడా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా, ఇంకా ఈ నెట్ పని అయిపోతుందా అనుకుంటా ఉన్నాం. ఇంకా నేనైతే కాసేపట్లో ఆడుకొని ఇంకా కార్ తీసుకొని అయితే బెంగళూరుకి స్టార్ట్ అయిపోయా. ఎందుకంటే ఆఫీస్ ఉంది కదా. సో వీకెండ్ అక్కడ, వీకెండ్ ఇక్కడ, వీకెండ్ అక్కడ 2 మేనేజ్ చేయాలి. ఎందుకంటే ఈ ఏజ్లో జాబ్ వదలకూడదు, అట్లా అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేసాం, దీన్ని వదలకూడదు, 2 కావాలి. ఎందుకంటే జాబ్ లేకపోతే ఓ మాట అంటారు, జాబ్ ఉన్నా లేకపోయినా, బిజినెస్ ఉన్నా లేకపోయినా జాబే చూస్తారు. ఎందుకంటే ఇంత స్టడీస్ చేయించి బీటెక్ ఇంత చేసి, సో మనకు జాబ్ అనేది ఇంపార్టెంట్. కనీసం మనం ఒక సెటిల్ అయ్యేంత వరకు అన్నా బిజినెస్లో ఏదో ఒకటి. ఇంకా మేమైతే కాసేపు అట్లా ఆడుకొని ఇంకా కేఫ్ ఓపెన్ చేసాం కాబట్టి కేఫ్లో ఏదో ఒకటి తినాలని చెప్పేసి ప్రసాదం తినేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేసి నేను బెంగళూరుకి వచ్చేసా. ఇంకా బెంగళూరుకి వస్తేనే ఈవినింగ్ నేను టీవీ అయితే ఆర్డర్ పెట్టిన కేఫ్లోకి. ఎందుకంటే కేఫ్ బయట టీవీ పెట్టి ఐపీఎల్ స్క్రీనింగ్స్, తర్వాత ఐపీఎల్ అయిపోయాక ఏమైనా మూవీస్, పాటలు ఇట్లా పెడితే అక్కడ ఉన్న వచ్చి కూర్చున్న జనాలకి బాగా మంచి టైంపాస్, ఎంటర్టైన్మెంట్. సో ఇట్లా టీవీ ఇంకా ఇట్లాంటి ఉంటే ఎంతసేపైనా ఉండిపోతారు జనాలు. ఇంకా మనకు కూడా బిజినెస్లు ఇవన్నీ కొంచెం స్ట్రాటజీస్ అనమాట, ఇట్లా యూస్ చేస్తూ ఉండాలి. ఇంకా టీవీ ఆర్డర్ పెట్టింది, వచ్చింది, తీసుకుపోయా. ఇంకా వీకెండ్ అయింది, వీక్ అంతా ఆఫీస్ అయిపోయి వీకెండ్ అయితే మదనపల్లికి వచ్చేసాం. ఇంకా వచ్చి చూస్తే నెట్వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది, సైడ్ పైన మొత్తం అయిపోయింది. ఇంకా రూఫ్ టాప్ మొత్తం జరుగుతుంది. ఆ రూఫ్ టాపే నాకు చుక్కలు కనిపించేసాయి. నాకైతే వాళ్ళ వల్ల వేయడానికి రావడం లేదు. మేమైతే బెంగళూరు నుంచి మాట్లాడుకున్నాం అనమాట నెట్ ఇన్స్టాలర్స్ని. వాళ్ళు సడన్గా లాస్ట్ మూమెంట్ రాలేదు. ఇంకా మా ఊర్లోనే ఏదో ఇంకా వాళ్ళకి తెలిసినంత వేస్తాము అంటే ఇంకా వాళ్ళతోనే మాట్లాడుకొని ఇంకా వాళ్ళు ల్యాడర్ యూస్ చేసుకొని వేస్తే అవ్వట్లేదు పాపం. ఇంకా సరే అని చెప్పి క్రేన్ పిలిపించి క్రేన్ పైకి ఎక్కించి ఎట్లో ఫైనలీ ఒక 1 hour 2 hours తర్వాత సెట్ అయింది, వస్తుంది వాళ్ళకి వేయడం, మంచిగానే వేస్తా ఉన్నారు. ఇంకా ఆ రోజు వచ్చేసి ఫ్రైడే, నాకు ఆఫీస్ ఉన్నా కూడా నేను థర్స్డే ఈవినింగే బయలుదేరేసా, ఫ్రైడే లీవ్ పెట్టుకుని. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేసి బాధపడుతున్నారు, సాటర్డే ఓపెనింగ్ పెట్టుకున్నాము, ఇంకా రేపు ఫ్రైడే అయినా కూడా నెట్వర్క్ ఇంకా కాలేదు, వర్షి రా నువ్వు అంటే ఇంకా నేను ఉంటే నా పనులు జరుగుతాయని అర్థం అయిపోయింది. కాబట్టి ఇంకా నేను ఫ్రైడే ఏం ఆఫీస్లో చెప్పా ఏం లేదు. ఎందుకంటే ఉన్న లీవ్లన్నీ వాడేసాం. మనకు అవసరం ఉన్నప్పుడు పనికిరావు లీవ్లు, ఊరికే అవసరంగా యూజ్ చేస్తాం అనిపిస్తుంది. ఇంకా నేనైతే మార్నింగ్ ఎమర్జెన్సీ మెసేజ్ ఏదో పెట్టి ఆఫీస్ నుంచి ఇంటికి అయితే వచ్చేసి ఇంకా మంచిగా చూసుకుని ఆ రోజు అంతా అక్కడ దూల తీరిపోయింది. నాకైతే లిటరల్లీ పని చేసింది వాళ్ళైనా కూడా, నేను కూడా దాంట్లో మ్యాక్సిమం పని చేసిన. ఇంకా నాకైతే చేతులు, బాడీ పెయిన్స్ మొత్తం వెళ్ళిపోయిందిలే. ఇంకా ఎందుకులే, సక్సెస్ఫుల్లీ నెట్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా అవన్నీ పోయినాయి, ఆ బాధ, పెయిన్స్ ఇవన్నీ. ఇంకా ఇప్పుడు చూస్తే అవుట్ మొత్తం ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా మాకు చూడండి, మా ఇంటి పక్కన ఉన్న పిల్లోడి పేరు వచ్చేసి అబ్దుల్లా, చాలా క్యూట్గా ఉంటాడు. ఇంకా అట్లా గ్రాస్ వేయగానే అట్రాక్షన్ కదా, ఫుల్ గ్రీనరీగా. ఇంకా ఆ పిల్లోడు అయితే ఆడుకోవడానికి వచ్చాడు. ఇంకా కాసేపు అట్లా మార్నింగ్ నుంచి అలసిపోయి చిన్న పిల్లోడు బాగా మంచి క్యూట్గా ఉంటే రిలాక్స్ అవుతావు నేను నా పిల్లోడితో ఆడుకుంటాం. సో వీళ్ళ ఇల్లు వచ్చేసి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వైట్ హౌస్, అదే. సో డైలీ ఒక రౌండ్ అనేది వచ్చిపోతా ఉంటాడు. సో చాలా క్యూట్ అబ్బాయి, మాకు కూడా మంచి టైంపాస్, బాగా ఆడుకుంటా అట్లా. ఇంకొక పక్క ఏమో గ్రాస్ ఇన్స్టాలర్స్ వచ్చి మంచిగా గ్రాస్కి గమ్ వేస్తూ ఉన్నారు. ఇంకా నెట్స్ కూడా మేము ఎక్కడైతే జాయింట్స్ లూజ్గా ఉన్నాయో నేనే ఎక్కి ఇంకా వాళ్ళ పని అయిపోయింది, వెళ్ళిపోయినారు. ఇంకా మనము వాళ్ళని ఎక్కువ కష్టపెట్టలేము, ఎందుకంటే డే అంతా పని చేసిపోయినారు. ఇంకా నైట్ ఇంకా టుమారో ఓపెనింగ్ కాబట్టి జాయింట్స్ అంతా కడతా ఉన్నా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసాం. వచ్చి జస్ట్ ఓపెన్ చేసినాం అంతే, ఈవినింగ్ గ్రాండ్ ఓపెనింగ్ అనుకున్నాం, ఎమ్మెల్యేని పిలిపించి అట్లా ఇట్లా అని. వచ్చి రాగానే ఒక 20 మంది పిల్లలు వచ్చి ఆడతాము అన్నారు. ఇంకా మేము కూడా ఫస్ట్ కస్టమర్స్ వచ్చినారు, ఎందుకు రిటర్న్ పంపించడం, ఈవినింగ్ ఎట్లాగో ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయితే మనం ఆల్రెడీ మండే పూజ చేసి ఓపెన్ చేసాం అఫీషియల్గా. సో ఓకే అని చెప్పేసి వాళ్ళకి స్టార్టింగ్ ఇంకా బ్యాట్స్ బాల్స్ ఇచ్చేసి ఆడుకోండి అని చెప్పి ఇండియాలో ఇచ్చేసాం. ఇంకా ఫస్ట్ కస్టమర్స్ కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఆడుకోవచ్చు అంటే మీ ఇష్టం, ఎంతసేపు అయినా ఆడుకోండి అని ఇచ్చేసాను నేను. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చాలా మంచి ఎగ్జైట్మెంట్లో ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గరే అంట. సో ఇంటి దగ్గరలో టర్ఫ్ రాగానే వాళ్ళు ఫుల్ ఒక మంచి హైలో ఉన్నారు, ఇంకా బాగా ఆడుకుంటా ఉన్నారు. ఇంకా నేను కూడా చూస్తా ఎంజాయ్ చేస్తా నిన్నాం. ఇంకా నేను, మా చెల్లి, మా మమ్మీ వాళ్ళు లోపల కేఫ్, ఇంకా బయట పోస్టర్స్, ఇట్లా కొంచెం ఈవినింగ్కి డెకరేషన్ ఇవన్నీ రెడీ చేస్తూ ఉన్నాం. ఇంకా మా రిలేటివ్స్, మా పిన్ని వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు వస్తామన్నారు, వాళ్ళ కోసం వెయిటింగ్ నేనైతే. ఎందుకంటే అందరూ వస్తే బాగుంటుంది చూడ్డానికి అనేసి. ఇంకొక పక్క ఎలక్ట్రికల్ వర్క్ రూమ్లో, కేఫ్లో ఎలక్ట్రికల్ వర్క్ అనేది ఏం అసలు మేము ఓపెన్ చేసిన రోజుకి ఏం లేదు, జస్ట్ టెంపరీకి ఇచ్చుకున్నాం అంతే. సో మిగతావన్నీ ఆ వస్తువులన్నీ తీసుకురావడం పనులలోనే చాలా అసలు. ఇంకా ఒక ఇంట్లో ఒక పెద్ద అబ్బాయి, మొగోడు, ఫస్ట్ కొడుకు అంటే ఇంక అప్పుడు తెలిసింది నాకు ఇన్ని పనులు ఉంటాయా, ఇన్ని రోజులు మా నాన్న ఇట్లా చేసేవాడా, ఇన్ని రోజులు అట్లా చేసేవాళ్ళు, ఇంత కష్టమా అనేసి. ఇంకా ఫైనల్లీ మా రిలేటివ్స్ అయితే వచ్చేసారు. ఇంకా బ్యానర్స్ వాళ్ళు వచ్చేసి ముందర రాయల్ అరీనా అని చెప్పి బ్యానర్ పెట్టి పోగానే ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ లుక్ వచ్చింది నాకైతే. ఇంకా ఆ పేరు చూడగానే ఏదో మంచి ఫీలింగ్. ఇంకా ఈవినింగ్ అంతా రోడ్స్లో బ్యానర్స్ అరేంజ్ చేస్తూ ఉన్నారు మార్కెటింగ్ కోసం.
ఇంకా అవన్నీ చూస్తా ఇంకా ఎమ్మెల్యేని అయితే మేము పిలిచామన్నమాట. ఏమైందంటే మేము ఫస్ట్ ఎమ్మెల్యేని ఇన్వైట్ చేద్దాం అనుకుని ఇన్వైట్ చేశాము. సో సడన్గా ఎమ్మెల్యేకి ఏదో వర్క్ ఉండి ఏదో వేరే విలేజ్లో అట్లే ఉండిపోయినారంట. సో లేట్ అవుతుంది రావడం అన్నారు. ఇంకా మేము వచ్చేసి 6 లోపు 7 లోపు ఓపెన్ చేయాలి, టైం అప్పుడే బాగుందంటే ఇంకా మా మమ్మీ వాళ్ళు వచ్చేసి సరే ఓకే మన రిలేటివ్సే చాలా మంది వచ్చినాం. ఆల్మోస్ట్ మా రిలేటివ్స్ నాకైతే చాలా మంచి పెద్ద సపోర్ట్. ఎందుకంటే ఇంట్లో నేను పెద్ద కొడుకు మెయిన్గా. మేము మొత్తం కజిన్స్ 7 మెంబర్స్. ఇంకా మేము 7 మెంబర్స్ కాకుండా ఇంకా మా రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు. సో అందరిలో మేమందరం ఒక యూనిటీగా ఏం జరిగినా ఏమన్నా ఇట్లున్నా అందరు కలిసి మెలిసి ఉంటాము. సో ప్రతి ఒక్కరైతే వచ్చారు. నాకైతే ఏంది ఇది టర్ఫ్ ఓపెనింగా పెళ్ళి ఓపెనింగా పెళ్ళి మ్యారేజా అని, పెళ్ళి ఓపెనింగ్ కాదు మ్యారేజా అనే ఫీలింగ్ వచ్చింది. అంతమంది వచ్చారు మా రిలేటివ్స్. చాలా మంచిగా ఉన్నింది నాకైతే చాలా హ్యాపీగా. ఇంకా మేము రిలేటివ్స్, పక్కన బంధువులు, ఫ్రెండ్స్, మా నాన్న ఫ్రెండ్స్, మమ్మీ ఫ్రెండ్స్, మమ్మీ వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్, ఇంకా నా ఫ్రెండ్స్ చాలామంది వచ్చి గ్రాండ్గా అనుకున్న దానికంటే బాగా మంచిగా ఓపెన్ అయితే చేశాము. ఇంకా రిబ్బన్ కటింగ్ అయితే మా తాత డ్యూటీ. నేను మా మమ్మీ అనుకోని ఇది నీ డ్యూటీ నువ్వే చేయాలా ఓపెనింగ్ అని చెప్పి రిబ్బన్ కటింగ్ అయితే ఇచ్చేసాము. ఎమ్మెల్యే వచ్చినా రాకపోయినా మాకైతే మా తాతనే మాకు ఎమ్మెల్యే, మాకు పిఎం, సీఎం అన్నీ. సో చిన్నప్పటి నుంచి మమ్మల్ని అట్లా పెంచాడు. సో మేము కూడా అట్లనే ట్రీట్ చేస్తున్నాం. సో ఫ్యూచర్లో కూడా మా ఫ్యామిలీ అందరినీ బాగా చూసుకోవాలని, బిజినెస్ బాగా జరిగితే ఇంకా నాకు మంచి పేరు వస్తుందని కోరుకుంటా. ఇంకా మంచిగా పూజలు ఇవన్నీ చేసి ఓపెన్ అయితే చేసేసాం. ఇంకా ఫైనల్లీ నాకైతే ఇప్పటికీ నాకు డ్రీమ్గానే ఉంది. నిజమే నేనే ఒక టర్ఫ్ ఒక బిజినెస్. ఏదో ఈ ఏజ్లో బిజినెస్ అంటే నార్మల్గా చాలా కష్టం. 23 కంటే ఇంట్లో సపోర్ట్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ కానీ ఐడియాస్ కానీ. ఇంకా నాకైతే మా మమ్మీ వాళ్ళు కూడా నా పైన మంచి నమ్మకం పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఒక రిస్క్ అనేది తీసుకొని స్టార్ట్ చేసి ఫైనల్లీ ఓపెన్ అయితే అయిపోయింది. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా లోపలికి ఎంటర్ అవుతానే ఇంకా పిల్లోళ్ళు, మా బంధువులు, రిలేటివ్స్, పెద్దమ్మోళ్ళు, తమ్ముడు, అక్క, చెల్లెళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ఎగ్జైట్మెంట్లో ఇంకా మంచిగా ఆడుకుంటా పాడుకుంటా టైం స్పెండ్ చేసాం. ఇంకా నాకైతే ఫస్ట్ డే నైటే బుకింగ్ అనేది వచ్చింది నా ఫ్రెండ్స్ నుంచే. నైట్ 9 to 12 ఏదో 2-3 అవర్స్ అనేది బుకింగ్ అయితే వచ్చింది. సో నేను కూడా బుకింగ్ కోసం వెయిట్ చేస్తాను. నిన్న ఫస్ట్ బుకింగ్ కదా, సో ఎట్లా జరుగుతుంది అనేసి. మార్నింగ్ వచ్చి ఆడేసి పోయినారు పిల్లలు. బట్ ఓపెన్ చేసిన తర్వాత అది ఇంకో ఫీలింగ్. ఇంకా మేమైతే ఒక్కొక్కరు ఎంటర్ అయిపోయాం లోపలికి. మా పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరూ మంచిగా ఫుల్ ఎగ్జైట్మెంట్లో. మా పెద్దమ్మ చూడండి ఏం ఎగ్జైట్మెంట్లో ఉందో అసలు కదా. ఇంకా అట్లా ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే బిజినెస్ అంటే చాలామంది ఈ కాలంలో షాపులు అవి ఇవి పెడతా అంటారు, అవంతా వేరు. ఇది అనేది వేరే. ఇది వేరే ఫీల్డ్, వేరే బిజినెస్, వేరే ఐడియా. ఇది ప్రతి ఒక్కరు నన్ను అయితే అప్రిషియేట్ చేశారు. మంచి ఐడియా వచ్చింది నీకు ఈ ఏజ్లోనే, మంచిగా రిస్క్ తీసుకున్నావు, మంచిగా ఇంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇచ్చావు ఎంతో కొంత, అది ఇది అని చెప్పేసి ఇంకా నాకు కూడా కొంచెం ప్రౌడ్గా ఉంది. నా గోల్ ఏం లేదు ఇప్పుడు. ఏమంటే ఇప్పుడున్న టర్ఫ్ దీన్ని ఇట్లే వదలలేను నేను. దీన్ని ఇట్లనే డెవలప్ చేయాలి. డెవలప్ చేస్తేనే ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో మంచిగా దీని వెనకాల ఇంకా 2-3 కోట్స్ ఇంకా మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు బయట పెట్టకూడదు. ఒక్కోటి కట్టుకుంటా. ఇప్పుడు ఎట్లయితే మీకు టర్ఫ్ సడన్ షాక్ ఇచ్చానో అట్లా ఒక్కొక్క సడన్గా షాక్లు అనేది ఇస్తూ ఉంటాము. సో అట్లా షాక్లు ఇస్తూ ఉండాలంటే మీరు కూడా మాకు సపోర్టింగ్గా ఉండాలి. సో ప్రతి ఒక్కరు ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసాం, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు బాగానే, కాబట్టి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నా. ఇన్స్టాలో అంతే, సో బిజినెస్లో కూడా అంతే. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. సో నేను ట్రై చేసినంత నాకు ఐడియాస్ ఉన్నటువంటి ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాను. ఇంకా ఫైనలీ మేమైతే ఫ్యామిలీ అందరం గేమ్ అనేది స్టార్ట్ చేసాము. ఇంకా మా తమ్ముడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. నాకైతే ఇన్ని రోజులు గ్రౌండ్లో పోయి ఆడుకుంటా మమ్మీ వాళ్ళతో తిప్పించుకుంటా వేరు. ఇప్పుడు చూడండి మనమే ఒక టర్ఫ్ చేసి మమ్మీ వాళ్ళని ఆడిపిస్తామంటే చాలా మంచి ఫీలింగ్ కదా, అది ఎంతో బాగుంది. ఇంకా మా తాత కూడా కాసేపు ఓపెన్ చేసినాడు కాబట్టి ఇంకా 2 బాల్ ఆడేశాడు. ఇంకా అట్లా ఒక్కొక్కరు మా పెద్దనాన్న, మా డాడీ ప్రతి ఒక్కరు ఆడుకుంటా నిన్నాం. ఎందుకంటే ఈవినింగ్ నైట్ బుకింగ్ ఉంది కదా, ఆ బుకింగ్ లోపు కాసేపు అట్లా అందరికీ ఒక ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఆడితే ఎట్లుంటుంది టర్ఫ్లో. మ్యాక్సిమం ఆడుండారు మన డాడీ వాళ్ళు, మన పెద్దనాన్న వాళ్ళు. మీరు కూడా మీ పేరెంట్స్ కూడా తీసుకోపోండి ఎప్పుడైనా టర్ఫ్కి, చాలా బాగుంటుంది. మీ పేరెంట్స్, కజిన్స్, ఎప్పుడు ఫ్రెండ్స్తోనే కాకుండా. నేనైతే మా పేరెంట్స్, కజిన్స్ పోదాం అనుకొని ఇంకా అప్పటి లోపల నేనే ఒక టర్ఫ్ స్టార్ట్ చేసి ఇట్లా అందరినీ ఇన్వైట్ అయితే చేసేసాను. ఆ పని అయిపోయింది ఇంకా మీరే. సో మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. అబ్బా ఫుల్ ఖుషి మా వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు చాలా మంచిగా అనిపించింది. ప్రతి ఒక్కరు ఫీలింగ్. ఇంకా ఫుడ్ అరేంజ్ చేసాం బాగుంది. ఇంకా అట్లా ఆడుకుంటూ పాడుకుంటూ నైట్ డిన్నర్ టైం కూడా అయిపోయింది. ఇంకా మేమైతే మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరికీ డిన్నర్ కూడా అరేంజ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. ఇంకా డిన్నర్ కూడా అరేంజ్ చేసాం. నాకైతే మ్యారేజ్ వైబ్సే వస్తాయి. టర్ఫ్ ఓపెన్ చేసినట్టు లేదు. ఇంతమంది బంధువులు, ఫ్రెండ్స్, పిల్లోళ్ళు, చాలా బాగుండే ఫుడ్, అసలు మంచి ఫీలింగ్. అది అన్నమాట. మంచిగా ఓపెన్ అయితే చేసేసాం. నా డ్రీమ్ అనేది ఇదే అయిపోయింది. నా డ్రీమ్ అంటే ది ఓన్లీ డ్రీమ్ కాదు, ఇది నా ఫస్ట్ డ్రీమ్. ఇది ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి, ఒక్కొక్కటి మెల్లగా ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే, ఇన్వెస్ట్మెంట్లో నేను అనుకున్న ఇన్వెస్ట్మెంట్ ఒకటి, నేను మా మమ్మీ వాళ్ళకి చెప్పింది ఒకటి, మాకు అయ్యింది ఒకటి.
నేను అనుకున్నది వచ్చి 7 to 8 lakhs అవుతుంది అనుకున్నా. మా మమ్మీ వాళ్ళకి నేను చెప్పింది 4-5 lakhs. ఫస్ట్ చెప్పింది 3 lakhs లేండి, అది పక్కన పెట్టేద్దాం. అది చెప్తే మా మమ్మీ ఇప్పుడు కూడా నా పైన యాడో ఉంటుంది. ఇప్పటి వరకు మాకు అయిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 16 lakhs. స్టిల్ కౌంటింగ్, ఆగిపోలేదు. ఇప్పుడు మీరు నెట్స్ చూస్తున్నారు కదా వీడియోలో, ఆ నెట్స్ అయితే ఇప్పుడు లేవు. మేము మొత్తం నెట్స్ టోటల్గా మార్చేసాం. ఎందుకంటే ఈ నెట్స్ జస్ట్ అంటే హడావిడిగా నెక్స్ట్ డేనే ఓపెనింగ్ ఉన్నింది, నెట్స్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలే అని చెప్పి వేసేసామన్నమాట. ఈ నెట్స్ టెంపరీకి వేద్దాం, ఒక 6 months వస్తే చాలు అనుకుంటే అవి 10 days కూడా రావడం లేదు, హోల్స్ పడిపోతున్నాయి. సో నెట్స్ మొత్తం మార్చాలని చెప్పి మార్చేసాము. సో ఈ నెట్స్ వల్ల ఆల్మోస్ట్ 1 lakh 1.5 lakh లాస్, తర్వాత కొత్త నెట్స్కి ఖర్చు అంతా కలిపి ఆల్మోస్ట్ ఇప్పుడు 16-17 ప్లస్ అయిపోయింది. ఇంకా అవన్నీ పక్కన పెడితే టర్ఫ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 15 lakhs ప్లస్ అయింది మాకు ఇన్వెస్ట్మెంట్. అది అనమాట, రిస్క్ చేసుకొని ఏదో స్టార్ట్ చేసాం, మంచిగానే సక్సెస్ఫుల్గా మూవ్ అవుతుంది. బాగా జరగాలని కోరుకుంటున్నాం. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి చాలు, ఇంకేం వద్దు.